ఐవీఎఫ్ సెంటర్‌లో ఒక జంటకి ఐయుఐ కావాలా? ఐవీఎఫ్ చేయాలా? అన్నది ఎలా డిసైడ్ చేస్తారు? అందరికీ ఐయుఐ చేస్తారా? అందరికీ ఐవీఎఫ్ చేస్తారా? అన్న డౌట్ చాలా మందిలో ఉంది. అండ్ డాక్టర్ కె. సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ గాజువాక బ్రాంచ్. ఐవీఎఫ్ సెంటర్ అంటే అందరికీ ఐవీఎఫ్ చేయరండి. మీరొచ్చిన తర్వాత మీ ఫెర్టిలిటీ ప్యానెల్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ అన్నది మీకు సరిపోతదో దాన్ని బట్టి చేస్తాం. ఐయుఐ అనేది సెమీ న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని మీరందరూ వినే ఉంటారు. సో, ఈ ప్రొసెస్ అందరికీ బ్లాంకెట్ థెరపీ అన్నది జరగదు. మా దగ్గరకొచ్చే 10 మందిలో ఒకళ్ళకి మాత్రమే దాని అవసరం పడతది. మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. అవి మేము కరెక్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తాలూకు రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళు ప్రెగ్నెంట్స్ కూడా అయ్యారు. సో, వెళ్తే ఖచ్చితంగా ఐవీఎఫ్ చేస్తారు, ఇక్సీ చేస్తారు అనే అపోహ అయితే తీసేసి, మీ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన అందరికీ చేయరు. ఇప్పటికి చెప్తున్నాం 1:10 రేషియో. ఒకళ్ళకి మాత్రమే చేస్తాం ఒక 10 మందిలో. వాళ్ళకి మాత్రం అవసరం పడితేనే, పడకపోతే కూడా చేయం. ఇంకా కొంతమందిలో ఐవీఎఫ్ చేసినా సరే ఉపయోగం ఉండదు. వాళ్ళకి కూడా చెప్పేస్తాము ఐవీఎఫ్ చేసినా మీకు ఉపయోగం ఉండదని. సో, వాటెవర్ ఇట్ ఈస్ మీకు జెన్యూన్‌గా మీకు తెలుసుకోవాలి, ఈ అపోహలన్నీ పక్కన పెట్టాలంటే వన్స్ కమ్ అండ్ కన్సల్ట్ us. We'll give you a clear picture of what is best for you.